Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అవును, ఆ వైసీపీ నేతలు ఒక్కటయ్యారు. వైసీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ఎట్టకేలకు కలుసుకున్నారు. నెల్లూరు జిల్లాలో ఉత్తర, దక్షిణ ధృవాలుగా నడుచుకున్న కీలకమైన ఇద్దరు మాజీ మంత్రుల్ని కేసులు కలిపాయనే చర్చకు తెరలేచింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ మధ్య వ్యవహారం ఉప్పు నిప్పుగా ఉండేది. ఒకరికొకరు రాజకీయంగా దెబ్బతీసుకున్నారు. నెల్లూరు జిల్లాలో మొదటిగా సిటీ ఎమ్మెల్యే అయిన అనిల్ కుమార్ యాదవ్కు జగన్ కేబినెట్లో మొదటి దఫా మంత్రి పదవి దక్కింది. నెల్లూరు జిల్లాలో మొదటిగా సిటీ ఎమ్మెల్యే అయిన అనిల్ కుమార్ యాదవ్కు జగన్ కేబినెట్లో మొదటి దఫా మంత్రి పదవి దక్కింది. ఆ తర్వాత 2.5 ఏళ్లకు అనిల్ను తప్పించి అదే జిల్లా నుంచి కాకాణిని కేబినెట్లోకి జగన్ తీసుకున్నారు. అప్పటికే ఇద్దరి మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి వెళ్లాయి. ఎన్నికలలో ఓడిపోయిన తరువాత కూడా కాకాణి, అనిల్ మధ్య విభేదాలు కొనసాగాయి. అయితే పలు కేసుల్లో కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 3 నెలల పాటు నెల్లూరు జైలులో కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఉంచారు. ఇటీవలే అన్ని కేసుల్లో బెయిల్ లభించడంతో కాకాణి బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో పొదలకూరు రోడ్డులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇద్దరి మధ్య నెల్లూరు జిల్లా రాజకీయాలపై చర్చ జరిగినట్టు తెలిసింది. వైసీపీ ముఖ్య నాయకులు కేసులు పుణ్యమా అని కలుసుకోవడం మంచి పరిణామమని సొంత పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. రానున్న రోజులలో వైసీపీ బలోపేతానికి అంతా కలిసి పనిచేస్తారనే సంకేతాలని ఇరువురి నాయకులు పంపారని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు.